శాంతి చర్చల విఫలం ప్రపంచానికి అశాంతేనా? పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ జ్వాలలేనా? చమురు మంటలు ఖాయమా? ఆయిల్ గ్యాస్ ఛార్జీలు పెరుగుతాయా? పట్టాలెక్కని శాంతి ఒప్పందం భారత్పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అమెరికా ఇరాన్ శాంతి చర్చల విఫలంతో ప్రపంచానికి మళ్లీ చమురు దిగులు మొదలైంది. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న ఆందోళన పెరుగుతోంది. ఇరాన్ అమెరికా యుద్ధం పూర్తిస్థాయి యుద్ధంగా కొనసాగే అవకాశమూ కనిపిస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ దళాలు ఇరాన్లోని అణు కేంద్రాలు, క్షిపణి స్థావరాలపై భారీ దాడులను కొనసాగించొచ్చు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని మరింత స్పీడప్ చేయొచ్చు. ఇప్పటి వరకు పౌర అవసరాల కోసం మాత్రమే యురేనియంను శుద్ధి చేస్తున్నట్లు ఆ దేశం చెప్పుకొచ్చింది. తాజా పరిణామాలతో అణుబాంబు తయారీ దిశగా అది అడుగులు వేయొచ్చన్న ఆందోళన పెరుగుతోంది. ఇరాన్ తన ప్రాక్సీ బలగాలైన హెజ్బుల్లా, హమాస్ ద్వారా ఎదురు దాడులను తీవ్రం చేస్తుంది అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. లెబనాన్పై ఇజ్రాయెల్ మరింతగా విరుచుకుపడుతుంది. ఈ యుద్ధం లెబనాన్, సిరియాలకు కూడా విస్తరిస్తుంది. ఇది కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణగా కాకుండా మొత్తం మధ్య ప్రాచ్యాన్ని యుద్ధంలోకి నెడుతోంది. ప్రపంచ చమురు సంక్షోభం తీవ్రమవడం ఖాయంగా కనిపిస్తోంది. శాంతి చర్చలు విఫలమైన వెంటనే హర్మోజ్ మీదుగా పర్షియన్ గల్ఫ్లోకి ప్రవేశించాల్సిన రెండు అతిపెద్ద ఖాళీ సూపర్ ట్యాంకర్లు యూటర్న్ తీసుకోవడమే అందుకు నిదర్శనం. హర్మోజ్లోకి ప్రవేశించడానికి అనుమతి లభించకపోవడంతో చివరి నిమిషంలో ఇవి వెనక్కి మళ్లాయి. సీమైన్స్ తొలగింపు ఆపరేషన్ తీవ్రం చేశాము అన్న అమెరికా ప్రకటనతో ఇరాన్ మరింతగా ప్రతిఘటనకు దిగే అవకాశముంది. దీంతో హర్మోజ్ వేదికగా చమురు రవాణాకు ఆటంకాలు కొనసాగితే ఆయిల్ క్రైసిస్ తీవ్రమవుతుంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ప్రపంచవ్యాప్తంగా రవాణా, నిత్యావసర వస్తువుల ధరలు పైకి ఎగబాకొచ్చు. ఈ పరిణామాలు ఆర్థిక మాంద్యానికి దారితీయొచ్చు. అమెరికా ఇరాన్ దాడులకు ఇరాన్ కూడా అంతే గట్టిగా ప్రతీకార దాడులకు దిగొచ్చు. ఇజ్రాయెల్తో పాటు పశ్చిమాసియాలోని చమురు క్షేత్రాలను ఇరాన్ టార్గెట్ చేసుకోవచ్చు. అదే జరిగితే సౌదీ, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ తదితర దేశాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. శాంతి చర్చల విఫలంతో గల్ఫ్ దేశాలు వణుకుతున్నాయి. యుద్ధంతో నేరుగా సంబంధం లేకపోయినా ఇప్పటికే ఎంతో నష్టపోయిన గల్ఫ్ దేశాలు మంచినీటి శుద్ధి ప్లాంట్లపై ఇరాన్ దాడులు చేసే అవకాశముందని టెన్షన్ పడుతున్నాయి. అదే జరిగితే దాహాతితో గల్ఫ్ అల్లాడటం ఖాయం. పశ్చిమాసియా యుద్ధం కొనసాగితే భారత్కు అనేక ఇబ్బందులు తప్పవు. మన దేశ ఇంధన భద్రతకు హర్మూజ్ జలసంధి అత్యంత కీలకం. చమురు, సహజ వాయువు సరఫరాలకు అంతరాయం కలిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై అది తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళన పెరుగుతోంది.